అనుకున్నదే జరిగింది. నిన్న రాత్రే నేను వీడియో ప్రొజెక్ట్ చేశాను. క్రిందటిసారి ఇక్కడ వర్లరామయ్య గారిని ముందు పెట్టి కనకమేడల రవీంద్ర కుమార్ హైకోర్టు లాయరు సేమ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఎట్లా ఇచ్చారో తెలంగాణలో కూడా అదే జరగబోతోంది, జరిగే అవకాశం ఉంది. వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి బాగా క్లోజు. తెలుగుదేశంలో అసలు అతని కోసమే ఆ రోజున ఎమ్మెల్సీ ఇష్యూలోనే తన అరెస్టులు, జైళ్ళు ఇట్లాంటివన్నీ నడిచింది. ప్లస్ ఫైనాన్షియల్గా వెల్ సౌండ్, ఎంతైనా ఖర్చు పెట్టగలిగిన వ్యక్తి ఏ సీట్కైనా సరే. అభిషేక్ మను సింఘ్వి అధిష్టానం క్యాండిడేట్ అయితే వేం నరేందర్ రెడ్డి ఈయన క్యాండిడేట్ అవుతారు. ఇంకోటి సాంబయ్య లాంటి వాళ్ళని తెర ముందుకు తీసుకొచ్చేప్పుడు వరరామయ్య గారిని తీసుకొచ్చినట్టు ఇట్లా తెర ముందుకు తీసుకొచ్చి ఫైనల్గా ఇచ్చేటప్పటికి వేం నరేందర్ రెడ్డికి ఇస్తారు. అధిష్టానం అనే పేరు చెప్తారు. అప్పుడు ఇక్కడ చంద్రబాబు గారేమో అదేది తప్పనిసరి పరిస్థితుల్లో అనే వాదన తెచ్చారు. అక్కడ అధిష్టానం అని చెప్పడానికి ఒక సాకు ఉంటుంది. అదే జరిగే అవకాశం ఉందని నిన్న రాత్రి నేను వీడియో చేశాను. ఇప్పుడు అదే జరిగింది. వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఖరారు చేశారు. అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి. ఇక్కడ బీసీ అని, ఎస్సీ అని, ఎస్టీ అని పాపం ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు అప్లికేషన్లు పెట్టుకోవడంతో పాటు ఢిల్లీకి వెళ్ళి కూర్చుని ఇంకేముంది అయిపోతుంది అనుకుంటే ఇద్దరు కూడా ఓసీలే. అట్ ద సేమ్ టైం ఇది ఇక్కడ తురుపు ముక్కలుగా మాత్రం పాపం వాళ్ళని వాడారు. బీసీలకు ఇవ్వబోతున్నారు, ఎస్సీలకు ఇవ్వబోతున్నారు అంటూ.